హాయ్ అండి, దిస్ ఈజ్ సతీష్ పట్నాయక్, క్యూర్ ట్రైనర్. సో మన వ్యూవర్స్ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు. సో ఈరోజు శివరాత్రి సందర్భంగా టెంపుల్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీకు పోస్ట్ చేశాను ఇక్కడ. సో ఈరోజు మార్నింగ్ ఈశ్వరాలయంకి వెళ్ళి శివ టెంపుల్కి వెళ్ళి ఈశ్వరాలయంలో దర్శనం అయిన తర్వాత పక్కనే ఒక సాయిబాబా టెంపుల్ ఉంటుందండి. ఈశ్వరాలయం టెంపుల్, దాన్ని ఆనుకొని పక్కన సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది. సో వీడియో తీసి చూపిస్తున్నాను. ఇది మన ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఉన్న దుర్గా టెంపుల్ అండి. సో అయితే ఆ దుర్గా టెంపుల్ పక్కన కూడా శివుడు టెంపుల్ ఉంటుంది. ఆర్కే బీచ్ ఆపోజిట్ దుర్గా టెంపుల్ చాలా ఫేమస్, అందరికీ తెలిసిందే. ఎవరైనా ఆర్కే బీచ్కి వెళ్ళేటప్పుడు ఒకసారి వెళ్ళడానికి ట్రై చేయండి. సో దాన్ని ఆనుకొని ఆ పక్కన మీకు కనిపిస్తుంది చూడండి, అది శివ టెంపుల్ అండి, అది ఈశ్వరుడు టెంపుల్. అది ఇన్ జనరల్గా దుర్గా టెంపుల్కి వెళ్ళిన వాళ్ళందరం కూడా ఆ పక్కన ఉన్న శివుడు టెంపుల్కి కూడా వెళ్తూ ఉంటుంటాం, ఈశ్వరుని టెంపుల్కి. సో రీసెంట్గా వెళ్ళేటప్పుడు రికార్డ్ చేసి పెట్టాను. సో ఈరోజు శివరాత్రి సందర్భంగా ఈరోజు నా దగ్గర ఉన్న టెంపుల్స్ కలెక్షన్ అంతా కూడా జస్ట్ ఒక 5 minutes అండి. సో ఇదంతా కూడా యాడ్ చేస్తున్నాను, వీడియో చివరి వరకు చూడండి. సో దీని కంటిన్యూషన్ మన వైజాగ్లో మాధవధార టెంపుల్ కూడా చిన్న క్లిప్, ఒక 1/2 minute క్లిప్ కూడా యాడ్ చేశాను. సో మన వైజాగ్లో చాలామందికి తెలిసిందే మాధవధారలో ఈశ్వరాలయం చాలా ఫెమిలియర్ అండి. శని త్రయోదశి రిలేటెడ్ పూజలన్నీ కూడా ఎక్కువగా అక్కడ జరుగుతూ ఉంటుంటాయి మాధవధార టెంపుల్ దగ్గరలో. అక్కడికి వెళ్ళి స్నానం చేసి వస్తూ ఉంటుంటారు చాలామంది. అక్కడికి వెళ్ళి తలకు స్నానం చేసి రావడం అనేది వైజాగ్లో చాలామందికి అలవాటు. యాక్చువల్గా ఇక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ అండి, అంత దూరం నుంచి తీసాను అండ్ జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. అక్కడికి దగ్గరికి క్యామ్ తీసుకెళ్ళకూడదని అక్కడ రాశారు. సో దట్స్ వై క్యామ్ తీసుకొని వెళ్ళే దగ్గరికి దూరం నుంచే వీడియో రికార్డ్ చేశాను. శివరాత్రి సందర్భంగా ఈరోజు ఈవినింగ్ కూడా నేను ఏదైనా ఒక ఎంటర్టైన్మెంట్ వీడియో ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అండి, వీలైనంత. ఇదంతా కూడా మనకి ఆర్కే బీచ్ ఆపోజిట్లో ఉన్న దుర్గా టెంపుల్ అండి. టెంపుల్ నుంచి మీరు ఆర్కే బీచ్ చూడొచ్చు. కనిపిస్తుంది అక్కడ మన ఆర్కే బీచ్ కార్ పార్క్. వీలైతే ఈరోజు ఈవినింగ్ ఒకసారి మన ఛానల్ చెక్ చేయండి. ఈరోజు ఈవినింగ్ వీలైనంత వరకు కూడా కొత్తగా పోస్ట్ పెట్టడానికి ట్రై చేస్తాను, కొత్త వీడియో ఒకటి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను.
అయితే మనం మాధవధార టెంపుల్ అండి. మురళీనగర్ మాధవధార ఏరియాలో ఉండే టెంపుల్ ఇది. అక్కడ ఎప్పుడు కూడా అది దాన్ని మాధవధార అని ఎందుకంటారంటే అక్కడ దారి ఎప్పుడు వస్తూనే ఉంటుందండి. నీటి ప్రవాహం, ఒక చిన్న నీటి దార అనేది వస్తూ ఉంటుంది. సో ఈ మాధవధార నుంచి మనకి సింహాచలంకి నడక దారి కూడా ఉంటుందండి. సో చిన్న స్టెప్స్ ఉంటాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఆ స్టెప్స్ ద్వారా మనం సింహాచలం టెంపుల్ కూడా రీచ్ అవ్వచ్చు మాధవధార నుంచి. ఇక్కడ కూడా చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది. అక్కడ మేము తీసుకున్న పిక్స్ జస్ట్ అప్లోడ్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు చిన్న స్టెప్స్ ఒకటి చూపిస్తాను. ఈ స్టెప్స్ ద్వారా మనం సింహాచలం టెంపుల్కి రీచ్ అవ్వచ్చు. ఈరోజు ఈశ్వర్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు అక్కడ దగ్గరలో ఇంకొక సాయిబాబా టెంపుల్ ఉంటే అక్కడ కూడా రికార్డ్ చేశాను. జస్ట్ 1 minute రికార్డ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you so much.